సో డే 2 ఎంబ్రియో ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ఇది డే 2 ఎంబ్రియో. ఇందులో 2 సెల్ 4 సెల్ 6 సెల్ దీంట్లో నుంచి ఏదైనా ఉండాలి. తక్కువ ఉంటే స్లో ఉన్నట్టు, ఫాస్ట్ ఉంటే అబ్నార్మాలిటీ ఉన్నట్టు. సో డే 2 చెక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక 24 అవర్స్ తర్వాత డే 3కి వస్తాం అనమాట. డే 3 అంటే డే 0 నుంచి. డే 0 వాజ్ ఐవీఎఫ్ చేసిన రోజు. డే 3 రోజు మనకి కనీసం 8 నుంచి 10 సెల్స్ ఉండాలన్నమాట. ఉంటే నార్మల్ గా ఉన్నట్టు, దానికన్నా తక్కువ ఉంటే స్లో వెళ్తున్నట్టు, దానికన్నా ఫాస్ట్ ఉంటే చాలా ఫాస్ట్ గా అబ్నార్మాలిటీ ఉన్న సూచనలు అనమాట. ఇవి కూడా మళ్ళీ 3వ రోజు తీసి అసెస్ చేసి మళ్ళీ ఇంక్యుబేటర్ లో వేసేస్తాం. డే 3 తర్వాత డే 4 వస్తుంది కదండి, దాన్ని మాడ్యులా అంటాము. ఎలానో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయం గనుక డే 5కి తీసుకెళ్లిపోతాం. దాన్ని డే 5 ఎంబ్రియో అంటాము. మా భాషలో దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటాం. మీరు కూడా ఖచ్చితంగా ఈ పదం నేర్చుకోవాలి, ఎందుకంటే డే 5 బ్లాస్టోసిస్ట్ కి అతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంప్లాంటేషన్ పొటెన్షియల్ అంటాం, అది అతికి ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఎక్కువ ఉంటుంది కనుక చాలా మంది బ్లాస్టోసిస్ట్ కి తీసుకెళ్తారు.